ఇక మూడో విడత పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ప్రారంభమైనట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే గ్రౌండ్ లెవెల్లో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, మరి పంచాయతీల్లో ముఖ్యంగా గ్రామాల్లో ఆ యొక్క పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ సాగుతుంది, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి. ఎస్ రవిచంద్ర, పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఓటర్లు మరి చలి కారణంగా కొంత వెనకడుగు వేస్తున్నా కూడా రాబో 2-3 గంటల్లో కూడా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తుది విడత పోలింగ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైతే అయితే చలి తీవ్రత ఎక్కువ ఉంది. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కొంచెం పల్చగా కనబడుతున్నారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలు మాత్రం ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు కొన్ని చోట్ల బారులు తీరారు. వచ్చి తమ ఏదైతే గుర్తింపు కార్డులు ఉన్నాయో గుర్తింపు కార్డులను చూపెట్టి ఆ గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం మనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 24 మండలాల పరిధిలో, ఈ ఉమ్మడి 6 జిల్లాల పరిధిలో 24 మండలాల పరిధిలో 5,72,000 పైగా ఓటర్లు తమ ఓటు హక్కును ఇవాళ వినియోగించుకుంటున్నారు. అలాగే మొత్తం 531 పంచాయతీలకు 4,182 వార్డు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అలాగే 34 పంచాయతీ స్థానాలు 792 వార్డు స్థానాలకు కూడా ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు బరిలో 1,758 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి అదృష్టంతో ఇవాళ పరీక్షించుకుంటున్నారు. అలాగే వార్డు స్థానాలకు సంబంధించి 10,092 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దానికి సంబంధించి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం అంటే 6 జిల్లాల పరిధిలో ఇటు హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, అలాగే మహబూబాద్, జనగామ పరిధిలో 4,552 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 12,791 మంది ఇటు ఎన్నికల విధుల్లో పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఇక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ దగ్గర ఓటర్లు కొంచెం పలసగా కనబడుతున్నారు. మరి కాసేపట్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రెండవ విడతలో కూడా భారీగా ఓటర్లు వచ్చారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఈ విడతలో కూడా దాదాపుగా 80% పైనే, ఖచ్చితంగా కూడా 80% పైన ఓటింగ్ నమోదవుతున్న అధికారులు అంచనా వేశారు. అలాగే పోలింగ్ సజావుగా సాగడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పోలింగ్ మొదటి 2 విడతలు ఏ విధంగా విజయవంతమైందో ఈ తుది విడత ఆఖరి విడతను కూడా అదే విధంగా విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా తలెత్తకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అలాగే మొదటి 2 విడతలు చాలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. అలాగే ఈ విడత కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికి కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 జిల్లాల పరిధిలో యథావిధిగా 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఓవర్ టు స్టూడియో.